లులు మాయ ఫ్రెండ్షిప్ అంటే మన ఇద్దరిదేరా అన్నట్టుగా ఉంది. మీ ఫ్రెండ్షిప్ ఇంత కాస్ట్లీ అని నేను అనుకోలేదు బాబు గారు. నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. మా చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే దోచుకోవడం దాచుకోవడం అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర వాల్తేర్ హార్బర్ పార్క్ 13.5 ఎకరాలు మా బాబు గారు లూలు మాల్ కి కట్టుకోండి అని వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చాడు. అక్కడ 1 ఎకరం 100 కోట్ల నుంచి 150 కోట్ల దాకా ఉండొచ్చు. మొత్తం 2000 కోట్ల పైగా ప్రజల సొమ్ము మా బాబు గారు తన ఫ్రెండ్షిప్ కి కానుకగా ఇచ్చాడు. సంవత్సరానికి 4.5 కోటి వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకుంటాడంట. అబ్బా ఎంత జాలుగుండు బాబు గారు మీది. సంవత్సరానికి 4.5 కోట్లు లీజ్ తీసుకుంటారా? 2000 కోట్ల ఆస్తి వాడికి తేరక్కిచ్చి నీ ఫ్రెండ్షిప్ కోసం ప్రజల సొమ్ము త్యాగం చేస్తావా? అది కూడా 99 ఏళ్ళ దాకా వాడికే లీజా? మళ్ళీ నీ ఫ్రెండ్ బాధపడతానని ఇంకొక 175 కోట్లు జిఎస్టీ రూపంలో కానీ ట్యాక్సీల రూపంలో కానీ రావాల్సిన డబ్బు నువ్వు మాఫీ చేస్తావా? నిజంగానే నీది జాలిగుండు బాబు గారు. అంతేలే బాబు గారు, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి. ఇక్కడ మేము ఉప్పు ప్రతిదానికి ట్యాక్సీలు కడుతుంటే మీరు మాత్రం వాడిని మీరే పిలిచి 1000 కోట్ల ఆస్తి వాడి చేతిలో పెట్టి రేపు వాడు మాల్ కట్టినాక వాడు అక్కడ ఎంత చెప్తే అంత రేట్కి సంకనాక్తో కొనాలి కదా. మేము మీదేం పోయింది? మీ ఫ్రెండ్షిప్ కోసం జాలిగా వాడికి 2000 కోట్ల ఆస్తి 99 ఏళ్ళు 4.5 కోట్లకే లీజ్కి ఇచ్చారు. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే లూలు మాల్ అక్కడ స్థలం కావాలన్నది. అంతకు ముందే మా బాబు గారు 2014 to 19 లూలు మాల్కి ఇస్తానని ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చేసాడు. నీకు ఇక్కడ మళ్ళీ నేను అధికారంలో వస్తే ఇక్కడ ఫ్రీగా ల్యాండ్ ఇచ్చేస్తాను, నువ్వు నేను షేర్ తీసుకుందామని ఒక ప్లాన్ వేసాడు. కానీ బాబు గారు ప్లాన్ ఫెయిల్ అయింది. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి రాగానే అయ్యా లూలు మాల్ ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయి భూములు, నువ్వు ఇక్కడ షాపింగ్ మాల్ కడితే ఎవరికి ఉపయోగం లేదు, నీకు కావాలంటే దీనికి డబుల్ భూమి పక్కనిస్తాను అక్కడ కట్టన్నాడు. కానీ మా లూలు మామయ్య నాకు ఇక్కడే కావాలి, నేను ఇక్కడైతేనే కడతాను అని అన్నాడు. వెనక నుంచి మా చంద్రబాబు గారు పొగబెట్టారు కాబట్టి ఇంతలో మన లోకేష్ అన్న లూలుని తరిమేశారు అంటున్నాడు. లూలు ఏమో పెద్ద గూగుల్ కంపెనీయా లోకేష్ అన్న? అది బట్టల కొట్టు, కూరగాయలు. లూలు మాల్ ఏమన్నా పెద్ద గూగుల్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీనా? అదొక మాలు. దానికోసం నువ్వు నీ పచ్చ మీడియాతో లూలుని దరివేశారని బాగా పుకారు పెట్టించావు. సరే, ఇంత కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ఈ లూలు మాల్ కి ₹1 ఇచ్చేస్తున్నారు, పర్వాలేదు. మనం ఇంత కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ వాడికి ఇస్తున్నాం కాబట్టి వీడేమన్నా మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తాడా? అది లేదు. 400, 500 పెట్టి మనమే మాల్లోకి వెళ్ళి సినిమా టికెట్లు కొనాలి. బ్రాండెడ్ బట్టలని వేలకు దొబ్బేస్తాడు. ఫుడ్ కోర్ట్ పేరు చెప్పి మన దగ్గర దోచుకోవడం తప్ప ఈ లూలు మాల్ మనకు చేసే మంచింది. అదేమన్నా అంటే మా బాబు గారు వచ్చేసి మీకు జాబ్స్ వస్తాయంటాడు. ఏం జాబ్స్ బాబు గారు? లూలు మాల్ ఇచ్చేది గేట్ వాచ్మెన్, బట్టల షాప్ లో సేల్స్ మ్యాన్, ఫుడ్ కోర్ట్ లో సర్వర్ గా మనం కొన్న వస్తువులన్నీ బిల్లింగ్ వేసేది. ఇవి కూడా ఒక జాబ్ లేనా బాబు గారు? మన భూములు వాడి చేతిలో పెట్టి మళ్ళీ ఇలాంటి జాబుల కోసం వాడి దగ్గర అడుక్కోవాల్సిన కర్మ మనకుందా బాబు గారు? బాబు గారు మీకు అసలు బుర్ర పనిచేస్తుందా లేదా? విజయవాడలో 4.5 ఎకరాలు పాత బస్ స్టాండ్ 120 కోట్లు వాల్యూ చేస్తుంది. దాన్ని కూడా మళ్ళీ లూలు మాల్కి ఇచ్చేస్తారా? లూలు అంటే మీకు అంత ప్రేమ ఎందుకు? మీరు అధికారంలోకి వస్తే దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదు. ఇలా మాల్లు, రియల్ ఎస్టేట్లు నీ బిలాములకి డబ్బులకి మా భూముల్ని మీరు ఇచ్చేసి పోతా ఉనండి, మీరు వెనక నుంచి కమిషన్లు తీసుకుంటా ఉనండి, మేము మాత్రం వాళ్ళని సంక నాకుతా ఉంటాం. ఇప్పటికైనా మేల్కో బాబు గారు, ఉన్న ఆస్తిని వాడి చేతిలో ఎందుకు పెట్టడం? అదేదో మీరే డెవలప్ చేయొచ్చు కదా. నీ కాడ విజన్ ఉంది, నీ కాడ సంపద సృష్టి ఐడియాలు కూడా ఉన్నాయి.